ఇప్పుడు మనం కొర్ర మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర మురుకులకు కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, మినప్పప్పు పిడికెడు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వాము 1/2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, నూనె సరిపడినంత. కొర్ర మురుకులకు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇట్లా వెడల్పాటి ప్యాన్ తీసుకుని కొర్ర బియ్యం, మనం 1 కప్పు కొర్ర బియ్యం తీసుకుంటే జస్ట్ 1 పిడికెడు మినపప్పు సరిపోద్దండి. ఓకే, ఎక్కువ అక్కర్లేదు. మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గట్టిగా అయిపోతాయి మురుకులు. కాబట్టి కొంచెం ఊరిని బైండింగ్ మెటీరియల్ కోసం అన్నమాట. కొర్ర బియ్యం తీసుకుందాం. దీన్ని కొంచెం ద్వారగా వేపుతాం. ఈ కొర్రలు రియల్ గా వండర్ఫుల్ మెడిసిన్ అండి. ఎస్పెషల్లీ ఎవరికైనా స్టిచెస్ పడతాయి కదండి, ఆపరేషన్స్ అయ్యి స్టిచెస్ ఉంటాయి, వాళ్ళకి దానికి యాంటీబయాటిక్ వాడతారు ఆ స్టిచెస్ త్వరగా మానేదానికి. వాళ్ళు కానీ ఆ యాంటీబయాటిక్ ని కొంచెం తగ్గించి ఈ కొర్రల్ని వాళ్ళు ఆ టైంలో డైట్ గా తీసుకుంటే అవి త్వరగా మానుతాయి అనమాట, ఆ స్టిచెస్ అనమాట. అంత వండర్ఫుల్ మెడిసిన్ గా పనిచేస్తాయి. ఓకే అండి, ఇది వేగుతుంది. వేగేటప్పుడే మనం కొంచెం మినపగుళ్ళు, జస్ట్ కొంచెం మినపగుళ్ళు వేసుకుని 2 కలిపి దోరగా వేపుకోవాలి. అంటే మనం ఆ కొర్ర బియ్యం లైట్ గా మనకి రోస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు దాకా మనం వేపుకోవాలి. మనకి ఎప్పుడైనా మీకు మురుకులు ఇట్లా చేసుకునేటప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా రావాలి, కొంచెం టేస్టీగా రావాలంటే కొంచెం పుల్ల పెరుగు కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఆల్మోస్ట్ రోస్ట్ అవుతుంది, మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటాం. ఓకే అండి, ఇది చల్లారిన తర్వాత దీన్ని పిండి పట్టించుకుందాం. ఎక్కువైతే పిండి మరలా పట్టించుకోవచ్చు, తక్కువైతే మనం మిక్సీలో కూడా మిక్సీలో వేసుకుంటే మటుకు జల్లించాలండి. బయట పిండి మరలా కూడా వేసుకున్నా కూడా మనం జల్లించాలి ఖచ్చితంగా. లేదు ఎందుకంటే బరక్గా ఉంటే మనకి ఒక జంతికల చట్రం నుంచి దిగదు పర్ఫెక్ట్గా పిండి. కాబట్టి స్మూత్ గా ఉంటేనే బాగుంటుంది. ఓకే అండి, ఇందాక మనం వేపి చల్లార్చుకున్న గ్రెయిన్స్ ని ఈ విధంగా పిండి మర పట్టించుకున్నాము, జల్లించి కూడా పెట్టుకున్నాము స్మూత్ గా. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాము. తీసుకొని దీనికి సరిపడినంత కారం, కొంచెం ఉప్పు, సరిపడినంత ఉప్పు, కొంచెం వాము. ఎందుకంటే మనకి డైజెషన్ బాగవుతుంది, వామ్ వేస్తే మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది. ఇట్లాంటి పిండి పదార్థాలు చేసుకున్నప్పుడు మనం ఎస్పెషల్లీ వామ్ కంపల్సరీగా వాడినందువల్ల అదొక ఉపయోగము. తర్వాత నువ్వులు, నెక్స్ట్ మనకి జీలకర్ర వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఆల్రెడీ మనం ఒక మూకుళ్ళలో నూనె తీసుకుని వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు దీనికి మనం ఒక 2 చెంచాలు వేడి నూనె కూడా వేసుకుంటే మురుకులు చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీనంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని దీనికి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న, మెత్తగా పెట్టుకున్న పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్నా. చెప్పాను కదా గుల్లగా వస్తుంది, బైండింగ్ మెటీరియల్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. దీనికి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. నీళ్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకేసారి పోసుకుంటే మెత్తగా అయిపోవచ్చు. అలా కాకుండా మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాం. ఇలా మెత్తగా బాగా ఇట్లా మర్దం చేస్తా కలుపుకోవాలండి. ఇలా మనం మెత్తగా కలుపుకునేదానికి కొంచెంసేపు అవుద్ది, అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే అండి, దీనికి కొంచెం టేస్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి దానికి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఈ ధనియాలని వేపేటప్పుడు, గ్రెయిన్స్ వేపేటప్పుడు కూడా అలా వేపి
మనం పిండి మరక పట్టుకోవచ్చు, లేకపోతే ఇలా విడిగా కూడా కలుపుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ఇట్లా మనకి జంతికల పిండి చపాతీ పిండి లాగా తడిపి సిద్ధంగా చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని జంతికల చట్రంలో పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకుందాము. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మనకి రౌండ్ షేప్ ఉంటుంది, లేకపోతే ఇట్లా రిబ్బన్ లాగా ఉంటుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేను నక్షత్రం షేప్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఇట్లా మనం ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో నక్షత్రం ఉన్న షేప్ తీసుకున్నాను. దీన్ని ప్రాపర్గా కూర్చోబెట్టి ఈ పిండిని దీంట్లోకి కరెక్ట్గా అంటే బాగా ఫుల్గా నింపుకుంటే కరెక్ట్గా ప్రెషర్ పడుతుంది, దానికి మురుకు కరెక్ట్గా కిందకి దిగుతుంది. దీనికి ప్రాపర్గా క్లోజ్ చేసుకోవాలండి. కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కొట్టాలి, ఎందుకంటే ఆయిల్ పైకి పడే అవకాశం ఉంది కాబట్టి చిన్నగా. అంటే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మరీ ఎక్కువ నీళ్ళైనా కూడా రాదు, మరీ తక్కువ నీళ్ళైనా కూడా చాలా ప్రెషర్ పెట్టాలి. కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ మీరు ప్రాపర్గా చూసుకోండి. తడి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి, అంటే తడి ఎప్పుడు కూడా ఉండాలి పిండిలో. దానికి ఎక్కువ పిండి ఉన్నప్పుడు పైన ఏమైనా గుడ్డ వేసుకోండి. మనకి చలికాలంలో ఎస్పెషల్లీ శీతాకాలంలో మనకి దగ్గు శ్లేష్మం ఎక్కువ పడుతుంటాయి కఫం వల్ల. దానికి మంచి చిట్కా ఏంటంటే కొంచెం గసగసాలు తీసుకొని దోరగా వేపి దానికి ఈక్వల్ క్వాంటిటీ మిరియాలు, కొంచెం నల్ల ఉప్పు తీసుకొని మూడింటిని ఒక చూర్ణంలాగా చేసి ఒక అర చెంచా తేనెలో రంగరించి రోజు తీసుకుంటుంటే ఈ కాలంలో మనకి మంచి రిలీఫ్ ఉంటుందండి. ఓకే అండి, ఇది ఆల్మోస్ట్ బాగా వేగుతున్నాయి. ఈ లోపల చిన్న డిస్కషన్ లాగా ఒకటి, మనం అరిటాకు వాడడం చాలా దగ్గరలో కూడా. అరిటాకుని మామూలుగా ఇలా ఉపయోగించడం, మనం భోజనం చేయటమే కాకుండా ఎప్పుడైనా పాలు త్వరగా తోడుకోవాలనుకోండి, అంటే చలికాలం వస్తే పాలు చాలా లేటుగా తోడుకుంటాయి. అలాంటప్పుడు అరిటాకు ముక్కని దాన్ని పాలలో వేసుకుంటే త్వరగా తోడుకుంటాయండి. అదేవిధంగా తోడుకున్న తర్వాత అరిటాకుతో మూత పెడితే చాలా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది, పులవదు. ఆల్మోస్ట్ వేగిపోయాయండి. అంటే వేగే ఎలా తెలుస్తాయంటే ఆల్మోస్ట్ మనకి ఆ బబుల్స్ వస్తాయి కదా, తగ్గిపోతా ఉన్నాయి అనమాట. అంటే దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. నూనె బాగా వడలాలండి. వడల తర్వాత మనం పేపర్లో తీసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ మురుకుల్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చాలా క్రిస్పీగా బాగా ప్రాపర్గా కాలేయండి. ఓకే అండి, ఇప్పుడు మనకి కొర్ర మురుకులు తయారైపోయినాయి. వీటిని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. కొర్ర మురుకులకు కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం 1 కప్పు, మినప్పప్పు పిడికెడు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వాము 1/2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, నూనె సరిపడినంత. కొర్ర మురుకులు తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని కొర్ర బియ్యం, మినప్పప్పు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని పిండి పట్టించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పట్టించుకున్న పిండిని వేసి దానికి కారం, ఉప్పు, వాము, నువ్వులు, జీలకర్ర, కొంచెం వేడి నూనె వేసి బాగా కలుపుకొని మెత్తగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును చేర్చి తగినంత నీళ్లు పోసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని జంతికల చట్రంలో పెట్టి వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కొర్ర మురుకులు రెడీ.